తుని పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దామని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. తుని పట్నంలోని సన్నవరం రోడ్లో ఉన్న రాజబాబు మున్సిపల్ పార్క్లో 80 లక్షలు వ్యయంతో ఆధునీకరణ పనులకు గురువారం భూమి పూజ చేశారు. అనంతరం శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు యనమల రాజేష్, సుర్ల లోవరాజు, ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి సత్యనారాయణ, మల్ల గణేష్, కుక్కడపు బాలాజీ, చోడిశెట్టి గణేష్ మరియు జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తుని ఎమ్మెల్యేగా గెలిపించిన నన్ను మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే తుని ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం తీసుకున్న దగ్గర నుంచి తునిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. అందులో భాగంగానే ఇవాళ రాజబాబు గారి పార్క్ ఇది చాలా అద్భుతంగా నిర్మాణం అవుతుంది. అలాగే మాకు పూర్తి సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. తర్వాత తునిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ, రోడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ మెరుగుపరచాలన్నదే మా నిర్ణయం, మా ప్రయత్నం కూడా. ఇవన్నీ చక్కగా మీ అందరి తుని ప్రజలు సహాయ సహకారాలతోటి మీరంతా సహకరిస్తే తప్పకుండా మన తుని పట్టణాన్ని చక్కగా తీర్చిదిద్దుకుందాం. మీ అందరి దీవెనలతో ఇదంతా సహకారం అవుతుందని ఆశిస్తున్నాను. జై హింద్, జై తుని. గౌరవనీయులు మన తుని శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దివ్య గారి చేతి మీదుగా మన తునిలో ఉన్నటువంటి మొట్టమొదటి మున్సిపల్ పార్క్ ఇది. ఆనాడు గతంలో స్వర్గీయ పెద్దలు మా పెద్దనాన్న రాజబాబు గారి పేరున పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్కులో అన్ని ఆధునిక సౌకర్యాలతో కూడా ఒక చక్కటి ఆహ్లాదకరమైన పార్కులు అభివృద్ధి చేయాల్సిన సంకల్పంతో మన గౌరవ శాసనసభ్యుల చేతి మీద ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఈ వారు శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత మరి మనకున్న సమస్యలు ఏంటి, మన పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా, మన నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలంటే ఒక చక్కటి అవగాహన సంకల్పంతో మరి అపారమైన అనుభవం రామకృష్ణ గారి యొక్క సూచనల మేరకు, మనందరి యొక్క సహకారాల మేరకు వారు ఒక చక్కటి ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా మన పట్టణాభివృద్ధికి, మన నియోజకవర్గానికి అనేక ప్రణాళికలతో ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్పి మనం అందరూ ఆశిద్దాం. ఈ కార్యక్రమంలో పాల్గొనే పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.